వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల మండలం వేచేరేణి ఎల్లాదాస్ నగర బేడబోడుక జంగు దళిత యువకుడిపై బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ మతోన్మాద కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన దానిని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఈరోజు ఆ దళిత యువకుడిని సిపిఎం బృందం పరామర్శించి అతనికి నూతన వస్త్రాలు ప్రదానం చేసి ఎల్లాదాస్ నగర్ నుండి చేర్యాల అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ దళిత యువకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడికి కారణమైన విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, బీజేపీ నాయకులను అరెస్టు చేసి వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని, మరలా భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా కఠిన శిక్షలు అమలు చేసేలా చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్ మావో, చేర్యాల పట్టణ అధ్యక్షుడు రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, అతిని శారద మరియు ఇతర మండలాల సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతమంది వచ్చి ఏమో సార్ 10 మంది 10 మంది అప్పుడు ఏడ నువ్వు ఏడుకొచ్చి నువ్వు ఏడున్నావు మరి అప్పుడు నేను విన్నాము సార్ నిన్న ఇంటికి వచ్చి విన్నాము. ఎక్కడెక్కడ దెబ్బలు కొట్టి ఎంత కొట్టారు సార్? ఈట్లో కొట్టిందా? ఈట్లో కొట్టి కాళ్ళు బట్టలు ఇచ్చి కొట్టింది. బాగా ఉన్నా సార్. ఏం పని చేస్తారు? డాక్టర్ నడుపుతారు. బీజేపీ వాళ్ళు అందరు గుర్తుపడతావా? కొంతమంది గుర్తుపడతాం, ఎందుకు మరి వాళ్ళకేం సంబంధం లేదు కదా, బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా. ఎవరో తెలియదు, నాకు తెలియదు. నేను ఆ రోజు నాకు తాగి నాకు కావాలని కొట్టాడు. నువ్వు ఉన్నావమ్మా? నువ్వు చేర్యాల మండలం వేచరేణి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎల్లదాస్ నగర్లో అజయ్ అనేటువంటి వ్యక్తిని మతోన్మాద గుండాలైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసి అనేక ఇబ్బందులకు గురి చేసి బట్టలు ఇడిపించి కాళ్లతో కట్టేసి సావు దెబ్బలు కొట్టినటువంటి మతోన్మాదులను శిక్షించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వేచరేణి గ్రామ పంచాయతీ అయినటువంటి ఎల్లదాస్ నగర్ నుండి సైకిల్ మోటార్ ద్వారా ర్యాలీని చేస్తూ చేర్యాల అంబేద్కర్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. చేర్యాల ప్రాంతం అంటేనే కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం.
ఈ ప్రాంతంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నటువంటి సందర్భంలో వీళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. ఎందుకంటే ఈ కాలంలో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఉంది. అజయ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేస్తే చట్టం శిక్షించడానికి ఉంది. పోలీసు ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి. మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, బీజేపీ ఎవడు, మతోన్మాదులు ఎవరు శిక్షించడానికి? చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారా? ఇది ఎక్కడి దుర్మార్గం? అందుకోసమే ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇవాళ ఈ మతోన్మాదుల చర్యలకు వ్యతిరేకంగా ఈ సిపిఎం పార్టీ కార్యక్రమం చేపట్టడం అనేటువంటి జరిగింది. పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం, తక్కువ కేసులు పెట్టుడు కాదు, అట్లనే తక్కువ సెక్షన్లు పెట్టి వాళ్ళను విడుదల చేయటం కాదు, కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈ చేర్యాల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భద్రత ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సిపిఎం పార్టీ ప్రాంతంలో ఇట్లాంటి ఘటనలు జరిగితే ప్రజలకు రక్షణగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి విజ్ఞతతోటి ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలు మన ప్రాంతంలో లేవు. మతోన్మాద చర్యలు ఏవైతున్నాయో ఈ ప్రాంతంలో లేవు. ఇప్పుడు ప్రారంభమైంది. వీటిని మొక్కలోనే తుంచేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకోసమే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మేచరేని గ్రామానికి సంబంధించినటువంటి ఎల్లదాస్ నగర్ లో అజయ్ కుమార్ అనేటువంటి దళిత యువకుని పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి మతోన్మాద శక్తులు అతనిపైన తీవ్రమైనటువంటి దాడి చేశారు. అట్లాగే ఏదైనా ఆ వ్యక్తి కనుక తప్పు చేసినట్టుంటే చట్టాలున్నాయి, పోలీసులున్నాయి, కోర్టులున్నాయి శిక్షించడానికి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని విచక్షణారహితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఈ అరాచక శక్తుల్ని వెంటనే అరెస్టు చేసి వాళ్ళని జైల్లో ఉంచాలని, అట్లాగే కొంతమందిని అరెస్టు చేసినట్టుగా చూపించారు. వాళ్ళు తెల్లారలేదు మర్నాడే మళ్లీ జైలు నుంచి వచ్చి గ్రామాలలో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సహించలేకపోతుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి మొత్తం ఆ ఘటనలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, వాళ్ళందరి మీద కేసులు బలంగా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చేర్యాల ప్రాంతం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసి కమ్యూనిస్టు పార్టీ పోరాటం నిర్వహించింది. ఆ స్ఫూర్తితోటి మళ్లీ మతోన్మాద ఘటనలు ఇక్కడ జరగకుండా సిపిఎం పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి, అట్లాగే అట్లాంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. పోలీస్ శాఖ వారు కూడా ఇట్లాంటి ఘటన జరగకుండా అప్రమత్తంగా ఉండి వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేర్యాల మండలం వేచరేని గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలదాస్ నగరు బుడుగ జంగాల కాలనీకి సంబంధించిన విజయ్ కుమార్ అనే వ్యక్తిని ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన బజరంగ్ దళ కార్యకర్తలు మానవత్వాన్ని విస్మరించి దారుణంగా అతనిపై దాడి చేసిన సంఘటన జరిగిన పరిస్థితి ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మరెప్పుడు పునరావృతం కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ దోషుల మీద, ఈ దాడికి పాల్పడ్డ ఈ బీజేపీ గుండాల మీద, ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ గుండాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి, వెంటనే జైలుకు పంపాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదో నామమాత్రము కేసులు పెట్టి కోర్టుకు పంపి మళ్లీ గ్రామాల్లో వాళ్ళు కాలరెగరేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పెను ప్రమాదంగా, మానవత్వాన్ని బొందబెట్టే రకంగా ఉంటదని చెప్పి సిపిఎంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. రెండోటి, పోలీసు శాఖ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఒక భక్తి పేరుతోటి, దేవుని పేరుతోటి ఈ రకంగా
మనుషుల మీద మానవత్వాన్ని విస్మరించి దాడులు చేసుడు సరైంది కాదని చెప్పి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. మండలంలోని వేచిరేని గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లదాస్ నగర్ లో దళిత యువకుడు వినయ్ కుమార్ అనే దళిత యువకుడిని అజయ్ కుమార్ అనే దళిత యువకుడిని బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ గుండాలు నైతికంగా ఈ మానవ సమస్య సిగ్గుపడే విధంగా ఈ రోజు ఆయనపై దాడి చేసి బట్టలు తిప్పేసి చెట్టు కట్టేసి కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒకవేళ తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి, అంతేగాని వీళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. అటువంటి దాడిని సిపిఎం పార్టీ ఖండిస్తా ఉన్నాం. మన తెలంగాణలో మన ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో చీరాల ప్రాంతంలో తెలంగాణ సైపోవడం జరిగి మతోన్మాదం లేకుండా శాంతియుతంగా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఉత్తర భారత సంస్కృతిని కూడా మన చీరాల ప్రాంతంలో తీసుకురావడం కోసం ఈ బీజేపీ, ఆర్ఎస్ గుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని వెంటనే అరికట్టాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా లేని పక్షంలో ఈ చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరినీ ఏకం చేసి ఇటువంటి మతోన్మాదం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉధృతంగా పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామంలో ఎల్దాస్ నగర్ లో దళిత అబ్బాయిని గుళ్ళకు వెళ్ళిందని చెప్పేసి చిన్న కులాలు వెళ్ళొద్దని చెప్పేసి అతని మీద బీజేపీ, ఆర్ఎస్ దాడి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అలాంటి వాళ్ళను గుళ్ళకి వెళ్ళొద్దని చెప్పేసి ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము ఖండిస్తుందో అదేవిధంగా ఏంటంటే మేము చిన్న కులాలకు మద్దతు తెలిపి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కూడా మళ్ళా సంఘటనలు జరగకుండా ఎస్సీ దళిత వాళ్ళని మేము ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి